హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మరొక జిల్లా నుంచి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. దాదాపుగా 70 మెంబర్స్తో కూడినటువంటి సెలక్షన్ లిస్ట్ అయితే ఈ డిస్టిక్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకుంటే మనకు ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి దాదాపుగా 70 మెంబర్స్తో కూడినటువంటి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఈ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే. సో ఇప్పటి వరకు ఏ డిస్టిక్లో ఎన్ని లిస్టులు వచ్చాయనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి మన ఛానల్ యొక్క వెబ్సైట్కి వెళ్తే అక్కడ మేము ఈ డిస్టిక్లో ఇప్పటి వరకు ఎన్ని లిస్టులు వచ్చాయనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి కనుక చూసినట్లయితే 1:5 రేషియోలో మనకి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఎవరైనా ఈ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈ సెలక్షన్ లిస్ట్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇదైతే మనకు 1:5 రేషియోలో తీసినటువంటి లిస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే 29 మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులు కూడా దీనిలో ఉన్నారు. అదేవిధంగా 30 మార్క్స్ కావచ్చు, 50 మార్క్స్, 40 మార్క్స్, 34, 21 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు కూడా ఈ లిస్టులో అయితే ఉండడం జరిగింది. ఇది మనకు 1:5 రేషియో లిస్ట్. సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు 70 మెంబర్స్తో కూడినటువంటి లిస్ట్ ఇది. సో ఇక్కడ ఈ నెల 21 దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ డిస్టిక్ కేంద్రంలో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్, ఇక్కడ మనకు 13 సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటితో కూడినటువంటి ఒరిజినల్స్, అదేవిధంగా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా ఆదిలాబాద్ డిస్టిక్ అభ్యర్థులు ఉంటే ఒకసారి అయితే దీని అయితే చెక్ చేసుకోండి. అప్పుడు ఎప్పుడైతే మనకు 2018లో వచ్చినటువంటి ఎగ్జామ్ రాసి సో లాస్ట్లో మీకు 1 or 2 మార్క్స్తో కనుక జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, వారైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో అదేవిధంగా అదర్ డిస్టిక్ సంబంధించినటువంటి ఇప్పటివరకు వచ్చినటువంటి లిస్టులకు సంబంధించినటువంటి లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన ఛానల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు వాటిని కూడా చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.